చావలేక బ్రతికేస్తున్నాను నాన్న. మరో జన్మంటూ ఉంటే ఈసారి నీ కొడుకులా కాకుండా నీ కాళ్ళకి చెప్పులా పుట్టాలని ఉంది. నీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ నీకు వినిపించేంత వరకు చెప్తూనే ఉంటాను. క్షమించు నాన్న. శుక్రవారం వస్తారనుకున్నాను, అందరూ కూడా బుధవారం వచ్చారు, మన ఆదివారం వచ్చారు. ఇలాగే ప్రతి స్క్రీను నిండాలని, మీరందరూ ఇది మంచి సినిమా అయితేనే మీకు నచ్చితే నలుగురు చెప్తారని ఆశిస్తున్నాం. చాలా కష్టపడి ఒక ఫ్యాషన్ అంటే సముద్రగని గారు చేసిన అన్ని సినిమాలు, తండ్రిగా చేసిన ప్రతి సినిమా ఇట్టే. నన్ను నమ్మి నా ఫస్ట్ టైం డైరెక్షన్లో ఈ సినిమా చేశారు. రామం రాఘవం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న విలువలు పిల్లలకి చెప్పాలని, వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాలు చెప్పినా అర్థం కాని విషయం ఈ 2 గంటల సినిమా చూపిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరికీ ఇది రీచ్ అవ్వాలంటే మీలాంటి ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడాలి. మీ ఫేస్బుక్ల ద్వారా, ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారా, మీరు ఏ సోషల్ మీడియా మాధ్యమంలో మీరు ఉన్నారో మీ పక్కింటి వాళ్ళకి చెప్పండి. ఇలాంటి సినిమా ఎప్పుడో కానీ రాదు. మీరు ఇలా చూస్తూ ఉంటే ఇలాంటి సినిమాలే తీయాలనిపిస్తుంది. కానీ వచ్చినందుకు, ఈ స్క్రీన్ అంతా ఫుల్ చేస్తున్నందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ కుర్బీ కోల వరకు దుబాయ్ నుంచి వచ్చి మనం ఇప్పుడు వస్తున్న సినిమాలు కాకుండా ఒక మంచి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చెప్దాము అనుకొని వేరే కమర్షియల్ సినిమాలు ఏం చేయకుండా ఈ సినిమా కథ మీద ఒక 2 years ఖర్చు పెట్టి సినిమా తీశారు. మీరు అందరూ ఈరోజు ప్రూవ్ చేశారు, మీరు మంచి సినిమాలు తీస్తే మేము వస్తామని. దానికి చేస్తాం. అండ్ అమ్మ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా.